వినిపించగలుగుతున్నాం. ఆ లక్ష్మి మన హృదయంలో ఉన్నది కాబట్టి దయదానే ధన లక్ష్మి ధర్మో రక్షితి రక్షిత అంటే ధర్మము ఎక్కడైతే ఉంటుందో అక్కడ రక్షింపబడుతుందంట. దాన దానాయతి దానం బగలగున్ దానమిచ్చినవాడు ఎచ్చి తెచ్చినవాడు ఇచ్చి పుచ్చినవాడు ఘనయోగుడవును. అంటే ఘనయోగుడు ఇతరుల ప్రేమానురాగాన్ని పంచుపుచ్చుకునేటటువంటి యొక్క మార్గము, అనురాగము, భక్తి ప్రపత్తి ఎవరికి ఉంటాదయ్యా అంటే భక్తి కలిగినటువంటి భగవంతుని శిష్యులకు, గురువుల యొక్క శిష్యులకు, భగవంతుని భక్తులకు మాత్రమే అది లభ్యమవుతుందంట. ఏ విధంగా అయితే సానెరాయి మీద ఒక గొడ్డలి తీసుకొని పదన పెడతామో సానెరాయి అరిగిపోయినట్టుగా గొడ్డలి పదన వచ్చినట్టుగా మనలో ఉన్న అజ్ఞానం అనేటటువంటిది నశించుకుపోయి మనోజ్ఞానం అనేటటువంటి ప్రసాదింపజేసేటటువంటి గురువు యొక్క శక్తి, గురువు యొక్క మంత్రము, అదే మంత్రపిండం అంటారన్నమాట. ఆ మంత్రపిండమైనటువంటి జీవులు ఏవైతే ఉన్నాయి కదా అవి మాయపిండం కావు, మిగిలినవన్నీ కూడా మాయపిండాలని చెప్తాడనమాట. ఆ మాయపిండంలో నుంచి రావాలంటే ఎవరు కావాలి? సద్గురువు కావాలి. సద్గురువు యొక్క సేవ చేసిన, పుణ్యగ్రంథ పఠనము చేసిన, నిత్యం ఆ భగవంతుని యొక్క నామస్మరణను ఉచ్చరించిన ఈ విధంగా నాలుక మీద పరభాష తొలగి జ్ఞాన భాష కలుగును. ఏదైతే మనం నాలుక మీద అంటాం కదా, పనికి రానటువంటి దాన్ని తొలగించేసి నీకు ఏదైతే అవసరం ఉందో నీ అనేటటువంటిది ఏదైతే ఉందో నీకు కాకుండా చేసేదే పరమాత్మ యొక్క శక్తి, భక్తి అన్నమాట. అది మనకిచ్చేది భగవంతుడు. వస్తూ పోతూ ఉన్నారు కదా, ఏదైతే వస్తూ పోతున్నదో ఆ వచ్చిపోయేటటువంటి దాన్ని నిగ్రహించుకొని నడిచిన లెంకగలవు ఆ గురుడు నీకు దొరకగలడు. ఎవరైతే మా గురువులు అంటున్నారు కదా, మా గురువులు అన్న వారికి మాత్రమే మా ఆత్మల దర్శనమే కాదు చేసుతావు ఎందుల కొరకు అంటారు. అంటే మన తిండి వింటాం, మన బట్ట కడతాం, మనమే కష్టపడతాం, శ్రమించి బట్ట కడతాం. అయినా కానీ మన మానవ లక్షణం ఎలాంటిదంటే పక్కవాడు బాగుంటే మనం మెరుపుతా ఉండే లక్షణం. దీనికి ఇప్పుడు కాదు, దేవతల కాలంలో కూడా ఇచ్చిండు, ఇప్పుడు కూడా ఇచ్చిండు. ఆ మిడికేటటువంటి మిడత గుణాన్ని దూరం చేసేది ఏంటంటే భగవంతుడు ప్రసాదించింది భక్త ప్రహ్లాదుని హరినామ స్మరణం. హరి అని ఎవరైతే స్మరిస్తారో అన్ని హరించకపోతాయి. భక్త ప్రహ్లాదుని పైన ఎవరు తన తండ్రి నింద చేసినా కూడా తన తండ్రికి తప్పును మొప్పుగా ముక్తిని ప్రసాదింపజేసినటువంటి వాడు భక్త ప్రహ్లాదుడు. ఆయన మన హిందూ సనాతన సంస్కృత ధర్మానికి ఆదర్శప్రాయుడు భక్త ప్రహ్లాదుడు. మరి భక్త తుకారాం భక్తి చేత భగవంతుణ్ణి మెప్పించాడు. ఆ భగవంతునే మాట్లాడాడు, దేహంతో వైకుంఠం వెళ్ళాడు భక్త ప్రహ్లాదుడు. అది ఘనత చరిత్ర కలిగినటువంటిది మన భారతదేశం. భక్త మార్కండేయుడు కొద్ది రోజుల ఆశ ఉన్నవాడు ఎన్నో రోజుల ఆశ తీసుకొచ్చి